హలో అండి. ఈరోజు మనం ఎంతో సింపుల్ మరియు టేస్టీ ఈవినింగ్ స్నాక్ క్రిస్పీ పాలక్ పకోడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మూత పెట్టుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పాలకూర తీసుకోవాలండి. మేము ఇక్కడ 2 కట్టలు తీసుకున్నాము. దీన్ని 2-3 సార్లు శుభ్రంగా నీళ్ళలో కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాలకూర కాడలు తీసేసుకోవాలండి. మరి పూర్తిగా తీసేసుకోకూడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పాలకూరని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 4 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, అలాగే మనం స్టార్టింగ్లో పచ్చిమిర్చి అల్లం వేసి మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ముందు మనం దీన్నంతా డ్రైగానే కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. మనకి ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ పకోడీ మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నూనెలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి. అలా ఎక్కువ ఫ్రై చేసేసుకుంటే మనకి మాడిపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా ఈవినింగ్ స్నాక్గా సర్వ్ చేసుకుంటే అంతేనండి, మన సింపుల్ మరియు టేస్టీ పాలక్ పకోడా రెడీ అయిపోయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.